ఆదిలాబాద్ జిల్లా హిరాపూర్లో సర్పంచ్ ఎన్నికలు అత్తాకోడళ్ల మధ్య సవాల్గా మారాయి. ఇంటర్ చదివిన తనను గెలిపించాలని కోడలు కోరితే చదువుకోకున్నా తెలివితో పనిచేస్తానని అత్త ప్రచారం చేస్తూ ఎవరికి వారు ధీమాతో ముందుకు సాగుతున్నారు. హిరాపూర్లో ప్రస్తుతం రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో 4 నామినేషన్లు దాఖలు చేయగా అందులో 2 అత్తాకోడళ్లు కావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో జరుగుతోంది. ఇంటర్ చేసి ఐటీ చదువుకున్నాను సార్. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు. నేనైతే విడ్రా తీసుకోను సార్, మా అత్తమ్మ కూడా విడ్రా తీసుకోని అంటున్నారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల మీద ఉంది సార్. నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా జీపులో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్. ఈసారి మాకు అవకాశం వచ్చింది, మేము కూడా సర్పంచ్ పోటీ నిలబడింది సార్. నిలబడిందంటే నా పోటీ మా కోడలు నా పోటీ నిలబడింది సార్. ఊర్లో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు విడర్ చేసుకొని నేను విడర్ చేసుకోను పోటీ మా అత్తమ్మ పోటీ నిలబడుతున్నా అంటున్నా సార్. నిలబడంటున్నాం మేము, చేసుకో పోటీ నన్ను మేము గెలిపితే 7 గొడవలు మేము హెల్ప్ చేస్తాం సార్, సపోర్ట్ చేస్తాం.